టీవీ అందరికీ ముందుగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. చాలా మంది సోమవారం రోజు 29వ తారీఖు లేక మంగళవారం 30వ తారీఖు ఏ రోజు సద్దుల బతుకమ్మ చేసుకోవాలి అనే సందిగ్ధంలో ఉన్నారు. ఎందుకంటే అటు పండితులు కొంతమంది ఏమో 29వ తారీఖు సోమవారం చేసుకోమని చెప్పారు, 9 రోజులు చేసుకునే విధంగా. కొంతమంది తిథులు తేడా వచ్చినాయి, 2 రోజులు వచ్చినాయి, 30వ తారీఖు చేసుకున్నట్టు అటు గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసింది. కానీ ఎప్పుడూ కూడా 1000 స్తంభాల గుడిలో చిన్న బతుకమ్మ ఆడతారు వరంగల్లో. అలానే అత్తగారి ఇంట్లాగా పద్మాక్షి గుట్టలో ఇక్కడ చివరి రోజు సద్దుల బతుకమ్మ ఆడతారు. అదే ఆనవాయితీని వీళ్ళు పాటిస్తూ వరంగల్లో చిన్న బతుకమ్మని 1000 స్తంభాల గుడిలో తెలంగాణ ప్రభుత్వం కూడా కార్నివాల్ ద్వారా నిర్వహించి పెద్ద ఎత్తున నిర్వహించారు. అలానే ఇక్కడ వీళ్ళు పద్మాక్షి గుట్ట దగ్గర ఈ రోజు జరపాలంటూ 29 సోమవారం రోజు సద్దుల బతుకమ్మ నిర్వహించుకోవాలంటూ కూడా డిక్లేర్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆడుతున్నారు. అసలు ఎప్పటిలానే ఉందా? సద్దుల బతుకమ్మ అంటేనే వరంగల్లోనే పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ ఇసుకేస్తే రాలనంత జలంతో చాలా సందడిగా ఆటపాటలతో ఆడేటువంటి బతుకమ్మ ఈసారి ఎక్కడికక్కడ రేపు ఇవాళ అనే సందిగ్ధంలో చాలామంది బతుకమ్మ ఈరోజు చేసుకోవాలా రేపు చేసుకోవాలా అనే కన్ఫ్యూజన్లో చాలామంది ఆగిపోయారు. అసలు ఈరోజు చేసుకుంటున్నారా రేపు చేసుకుంటున్నారా అని తెలియక చాలామంది కూడా ఒక సందిగ్ధంలో ఉన్నారు. అసలు ఇక్కడ పద్మాక్షమ్మ గుట్ట దగ్గర ఎలా జరుగుతున్నాయి, ఎలా ఉంది ఏంటనేది ఒకసారి చూసేద్దాం. మనం తీసుకెళ్తున్నటువంటి ముత్తైదువులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అమ్మ, ముందుగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, ధన్యవాదములు. అంటే అందరూ చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నారు కదా, సోమవారం చేసుకోవాలా మంగళవారం చేసుకోవాలా అని. కానీ ఈ రోజే ఇక్కడ పద్మాక్షి గుట్ట దగ్గర అందరూ చేసుకుంటున్నారు. అంటే పద్మాక్షి గుడి అయ్యగారు 9 రోజులు బతుకమ్మ కదా, దుర్గాష్టమితో సంబంధం లేదు మనకు. 9 రోజులు చేసుకోవాలని ఈ రోజు పెట్టిండ్రు. భద్రకాళి గుడి అయ్యగారు మాత్రం రేపు అన్నారండి. కన్ఫ్యూజ్లా ఇంకా ఇవాళ కొంతమంది రేపు కొంతమంది చేస్తున్నారు. అంటే అందరూ కలిసి కట్టుగా చేసుకునే పండగని ఇలా విడివిడిగా చేసుకోవాల్సి వస్తుంది. అంటే దుర్గాష్టమి రోజు కొంతమంది చేస్తారండి. దుర్గాష్టమి రేపు అవుతుంది కాబట్టి రేపు చేయాలంటున్నారు. కానీ బతుకమ్మ అన్నది మనకు 9 రోజులే కదండి. అంటే అసలు 10వ రోజు చేసుకుంటే ఏ పేరు పెట్టాలి అన్నది కూడా ఇప్పటి వరకు లేదు కదా. 9 రోజులు సద్దుల బతుకమ్మ వరకే చేసుకుంటారు. 9 రోజులు ఆడతారు. ఇంకా రేపు ఇక వాళ్ళకు రేపు సద్దులు అన్నట్టు అంతే. కానీ అసలు అయితే 9 రోజులే చేసుకుంటారు. ఈసారి ఇలా చేస్తే 10వ రోజు కొత్తగా క్రియేట్ చేసినట్టు ఉంటది కదా. 3 years 4 years బ్యాక్ ఇలానే వచ్చింది. అప్పుడు కూడా 2 days ఆడిండ్రండి. కొంతమంది ఒక రోజు, కొంతమంది ఒక రోజు. 2-3 years బ్యాక్ ఇట్లానే ఆడిండ్రండి. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇట్లా మాకు కొంచెం బాగా అనిపిస్తలేదు. అందరు కలిసి అంటే బాగా జోష్గా లేదు అట్లా. అంటే ఎక్కడో చిన్న వెలితి. అవునండి, డివైడ్ అయిపోయారు కదా. కొంతమంది రేపు, కొంతమంది ఇవాళ అన్నట్టు డివైడ్ అయిపోయారు కదా. అంటే మామూలుగా మాట్లాడుకోవాల్సి వస్తే ఎవరు బిజీ లైఫ్లో వాళ్ళు ఉన్నప్పటికీ పండగలప్పుడు అందరూ కలిసి కట్టుగా ఉంటాం, ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ. కానీ ఈసారి ఏరియాకి ఒకసారి అయిపోయే వరకు సగం మంది ఇక్కడ సగం మంది అక్కడ. ప్రతి ఇయర్ మేము అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తామండి. ఈసారి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వస్తున్నాం. నడిచి రావాలంటే ½ ఎబో పడుతుంది. ఈసారి చాలా బాధ అనిపిస్తుంది. కొంతమంది రేపు, కొంతమంది ఇవాళ చేసుకోవడము మంచిగా అనిపించట్లేదు. ఎవ్రీ ఇయర్ అందరం కలిసి చేసుకుంటాం కదా, ఈసారి అంత క్రౌడ్ లేదు, ఏం లేదు. మాకు కూడా అందరూ కలిసి అలా వెళ్తుంటే ఆ కళ జోష్ అనేది వేరుండేది. ఇలా ఉండడం అంతా ఏదో చాలా వెలితిగా అనిపిస్తుందా? అవును, చాలా ఏంటంటే రద్దీ లేకుండా ఉంది. చాలా ఏదో సైలెంట్గా వెళ్తున్నామా అంటే వెళ్తున్నట్టుంది. ఫెస్టివల్ అన్నట్టు లేదు. అంటే అసలు అందరూ కూడా సమన్వయం చేసుకొని ఏదో ఒక తేదీ కన్ఫర్మ్ చేసి అందరూ ఒకే దగ్గర చేసుకునేలా చేస్తే బాగుండేది కదా. అవునండి, మీరేమనుకుంటున్నారు ఈ విషయంలో? అవును, మాకు కూడా చాలా ఈ పండగది ఎంత పెద్ద ఇది అనిపిస్తుంది. సరదాగా తిథుల వల్ల అసలు బతుకమ్మకి తిథికి సంబంధమే లేదు. కానీ 2 కంపేర్ చేసి ఇలా డివైడ్ చేయడం వల్ల చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు. అంతే, దుర్గాష్టమికే వస్తుంది. ఈసారి తిథులు ఎక్కువ తక్కువ రావడం వల్ల రేపు దుర్గాష్టమి అయింది. డేట్స్తో చూస్తే 9 రోజులు ఇవ్వాలటికి అవుతుంది. కాబట్టి చాలా మంది పండితులు ఈ రోజే అని అన్నారు. కాబట్టి మేము ఈ రోజు చేసుకుంటున్నాం. మీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మా? అంటే అసలు ఒకప్పుడు నడుచుకుంటూ వెళ్తుంటే ఇసుకేస్తే రాలనంత జలం పద్మాక్షమ్మ గుట్ట దగ్గర, తెలంగాణ మొత్తంలో కూడా వరంగల్ పద్మాక్షమ్మ గుట్ట దగ్గర జరిగిన బతుకమ్మ ఎక్కడా జరగదు అని ఒక పేరు. కానీ ఈసారి అలా లేదు. అలా ఈసారి అసలుకే లేదు. కాకపోతే మాకేంటంటే కొంచెం వెళ్తిలా బాధగా ఉంది అట్లా. అంటే హిందువులందరూ ఎక్కడున్నా సరే ఏకమై చేసుకునే పండగల్లో అతి పెద్ద పండగ ఇదే. కానీ ఇలా డివైడ్ అయిపోవడం, అసలు మన కల్చర్ని మనం మిస్ అవుతున్నాం అనిపిస్తుందా మీకు? అనిపిస్తుందండి. నేను మొదటిసారి పద్మాక్షి గుట్టకి రావడం, కానీ నాకు చాలా బాధగా ఉంది. ఇంత పల్చటి జనం చూసి మీరు ఊహించిన దానికి ఉల్టా ఉంది ఇక్కడ, అంతేనా? వీళ్ళందరూ చెప్పిన దానికి నేను ఊహించిన దానికి. ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్రానా? నేను మొదటిసారి ఆడడము, సో నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. బట్
ఎక్స్పెక్టేషన్స్ ఆర్స్ అలాట్ అని. ఏం కాదు, రేపు ఉరుసుగుట్ట దగ్గర ఉంది, అక్కడికి వచ్చేయండి, ఇంకా సూపర్ ఉంటది. తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చి మన తెలుగువారి పండుగ అయినటువంటి ఆడబిడ్డ ఇక్కడ మేము చూసేది బతుకమ్మని ఆడబిడ్డలా చూస్తాం. దాన్ని మీరు చూడడానికి అక్కడి నుంచి వచ్చారు. ఇంకొక 5 నిమిషాలు అయితే ఆ జోష్ ఉంటుంది ముందుకెళ్తే. అంటే ఆంధ్ర అమ్మాయి తెలంగాణ కోడలా? హన్మకొండ కోడల్ని. కానీ ఇప్పుడు మీకైతే కొంచెం వెలితిగా ఉందా? వెలితిగా ఉంది. ఇయర్ ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటే ఎంత క్రౌడ్ ఉంటుందో, ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ నించొని ఆడతాము. ఈసారి చాలా బాధ అనిపిస్తుంది. అక్కడ నుండి మేము కారు వేసుకోవడానికి కూడా మాకు లేదు, అంటే ఎవ్రీ ఇయర్ అక్కడే ఆపుతారు మమ్మల్ని. అంటే ఆడపిల్లలు వస్తుంటే తండ్రులు అన్నలు కూడా సెక్యూర్ చేయలేక చాలా ఇబ్బంది పడేటోళ్ళు. ఈసారి అలా లేదు, మీరు వెళ్ళరండి అంటారు అని చాలా ఫ్రీగా వదిలేస్తున్నారు. మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ అందరం కలిసి ఆడుకుంటాము. ఈసారి అసలు ఎవరిది వాళ్ళే అయిపోయింది. కొంతమంది రేపు ఇవాళ అయ్యేసరికి కూడా అసలు పండగ అన్న ఫీలింగ్ రావట్లేదు. ఫస్ట్ అంటే ఒకవేళ ఇట్లాంటి దాని ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలంటే మీ మనసులో ఉన్న ఫీలింగ్ ఏం చెప్దాం అనుకుంటున్నారు? అందరు కలిసి ఒక డే ఒక రోజు పెట్టుకొని ఆడుకోవాలనేది నా ఫీలింగ్ అండి. ఎందుకంటే కొంతమంది రేపు కన్ఫ్యూజ్ వద్దు, ఒక డేట్ అనుకొని క్లారిటీగా అయ్యగారు కూడా ఒక రోజు అనేది ఫిక్స్ చేశారనుకోండి, మాకు ఎవ్వరికి కన్ఫ్యూజ్ లేకుండా రేపా ఎల్లుండా అట్లా ఏది లేకుండా మంచిగా అందరం కలిసి ఆడుకుంటాం కదా. చాలా మంది కూడా నిజంగా కూడా రేపా ఇవ్వాలని కన్ఫ్యూజ్ లో ఇందాకటి వరకు కూడా పూలు తెచ్చుకోకుండా ఇప్పుడు ఆడుతున్నారని తెలిసే వరకు అప్పటికప్పుడు బతుకమ్మలు చేసుకుని ఒక్కొక్కరు ఇంత పెద్ద బతుకమ్మలు తీసుకొచ్చేవాళ్ళు. ఈరోజు చూడండి ఎంత చిన్న బతుకమ్మలు. నిజంగా కూడా పండితులు అనేవాళ్ళు వరంగల్లో కాదు ఎక్కడైనా సరే కూర్చొని సమన్వయం చేసుకొని, అటు ప్రభుత్వం కానివ్వండి ఇటు అర్చకులు కానివ్వండి అందరూ ఏకపక్షంగా ఒక నిర్ణయం తీసుకొని ఒక డేట్ అనేది చెప్తే బాగుండేది. గవర్నమెంట్ అనేది 30వ తారీఖు అనౌన్స్ చేసినప్పటికీ కూడా పద్మాక్షమ్మ గుట్ట దగ్గర ఏదైతే వరంగల్లో చిన్న బతుకమ్మని వరంగల్ దగ్గర ఆడబిడ్డలా పూజించి ఆ రోజు ఆడతారు. ఇక్కడ అత్తగారింటిలాగా ఇక్కడ సాగనంపి చివరి రోజున ఇక్కడ సద్దుల బతుకమ్మ ఆడతారు. అదే ఆనవాయితీని వీళ్ళు కంటిన్యూ చేశారు. కానీ గవర్నమెంట్ అనేది కొంతమంది పండితులు సూచనల మేరకు 30వ తారీఖుగా డిక్లేర్ చేశారు తిథుల వల్ల. కానీ నిజానికి కూడా తిథులకి బతుకమ్మకి సంబంధం లేదు. ఇక్కడ ఆడబిడ్డలందరూ కూడా పూలను పూజించే పండగ. అసలు ఎలాంటి సాంప్రదాయాలకి తిథులకి సంబంధం లేకుండా చేసుకునే ఏకైక పండగ బతుకమ్మ పండుగ. కానీ ఈ రోజు దాన్ని 2 రోజులుగా ఇలా డివైడ్ చేయడం వల్ల అందరూ కలిసికట్టుగా చేసుకునేటువంటి ఒక పండగని విచ్ఛిన్నం అయిపోయి ఎవరికి వాళ్ళు ఈ కాలనీలో ఒకరోజు ఆ కాలనీలో ఒకరోజు చేసుకోవడంలో పండగ వాతావరణం లేదని ఇక్కడ ఆడబిడ్డలు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఇక్కడ ఇంకొక ఉన్నారు. అంటే చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఎట్లా అనిపిస్తుంది? మీరు చూసుంటారు కదా గతంలో, ఎలా ఉంది? చాలా బాగుందండి ఇప్పుడు పండగ. కానీ రేపా ఇవ్వాలా అని కన్ఫ్యూజింగ్ ఉండే, కానీ అటు ఇటు కాకుండా అంటే అందుకే రెడీ అవ్వకుండా వచ్చారా? మామూలుగా వచ్చేసాం అందుకనే. ఓకే, అంటే మీకు ఎట్లా అనిపించింది లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి? ఇయర్ కూడా చాలా మంచిగానే ఉంది, కాకపోతే అదే రేపా అయితే ఇంకా బాగుంటుండేనేమో. ఇవాళ చాలా బాగుంది. ఇవాళనే జరుపుకోవాలి 9 days కదా. రేపా ఇవాళ అందరూ కూడా ఇవాళ చేసుకుంటే బాగుండేది అంటారు. అందరూ కూడా ఈ రోజే చేపించుకుంటే బాగుండేది, మమ్మీ వాళ్ళ ఇంటికి పోకుండా అటు అయింది కదా. ఓకే అండి, ఓకే అండి, జై శ్రీమన్నారాయణ. ఓకే, అంటే నిజం కూడా ఈసారి చాలా మంది కొంచెం అసంతృప్తిగా ఉన్నారు. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకైతే తృప్తిగా అనిపిస్తుంది. మాకైతే అట్లయినా బాగానే ఉన్నది, ఇట్లయినా బాగానే ఉన్నది. ఏదైతే పండుగ చేసుకోవడం ఇంపార్టెంట్ అంటారు. అవును, ఇట్లా వచ్చింది కానీ అసలు కరెక్ట్ ఇవ్వాలనే, అసలు కరెక్టే ఇవ్వాలి. మనం అంటే 9 రోజులే చేసుకోవాలని 10 రోజు చేసుకోకూడదమ్మా? చేసుకోకూడదు, ఈ రోజు చేసుకోవాలి. మరి వాళ్ళు ఎందుకు చేసుకున్నారు నాకు అర్థమవుతలేదు, కానీ మొత్తం ఈ రోజు చేసుకోవాలి. అందుకే నాకు అట్లా నాకు చాలా బాగా ఇష్టం ఇక్కడ బతుకమ్మని ఆడుకోండి. అంటే ఇంటికాడ ఎన్ని సంవత్సరాల నుంచి ఆడుతున్నారు ఇక్కడ? నేను ఆడబట్టి 20 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. అప్పటికి ఇప్పటికి ఎలా ఉంది ఇక్కడ? చాలా మారింది. అప్పుడు డెవలప్ అయిందా? డెవలప్ అయింది, కానీ ఈ రోజు అట్లా అనిపిస్తుంది. కానీ నిరుడైతే చాలా బాగా అయింది. నిరుడైతే అసలు మీరు నడవడానికి కూడా ఛాన్స్ ఉండేది కాదు. అవును, గీత ఖాళీ, అసలు ఖాళీ అనేది లేనలేదు. మన ఖాళీ చక్కగా ఏదో పిక్నిక్ వెళ్ళినట్టుగా ఉందా సరదాగా? బాగా అనిపిస్తుంది అమ్మా, నిజంగా. ఓకే, నువ్వు చెప్పిందా? థ్యాంక్ యూ. సరే నాని, సరే ఓకే. అమ్మా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఎట్లుంది బతుకమ్మ? ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది అమ్మా. మరి అంటే సోమవారం చేసుకోవాలి మంగళవారం చేసుకోవాలి అన్నారు కదా. సోమవారమే ఇయ్యాల సద్దులు. ఎందుకు అట్లా? అంటే రేపు పొద్దున చేసుకోమని గవర్నమెంట్ చెప్పిందిగా. లేదు బిడ్డ, ఇయ్యాలే సద్దులు. 2 రోజులు వీడాది ఇస్తుందా? బేద్దారం దసరా, సోమవారం సద్దులు, 9 రోజులే బతుకమ్మ ఆడేది. 10వ రోజు ఆడాం కదా. మరి అంటే ప్రతి సంవత్సరం చాలా మంది జనంతో ఉండేది, కానీ ఇక్కడ ఇప్పుడు ఈసారి తక్కువ ఉన్నారు కదా. తక్కువ ఉన్నారు అని అంటే ఆయన కార్పొరేట్ ఆయన అటు పెట్టిండట, ఎప్పటికి ఇటే వచ్చేది. ఆయన అవసరం కాబట్టి ఆయన అటు పెట్టుకుంటాడు. అవసరం అందరిని విడగొడుతున్నారా?
అయ్యో అవ్వా అంటే అందరిని విరగొడితే నీకు బాధగా ఉంది కదా మరి అయితే బిడ్డ చక్కగా నీ స్నేహితులతో కలిసి నడుచుకుంటూ వచ్చేదాన్ని అనుకుంటా మరి కాదవ్వా నా ఎంత జనం సరిపోకపోయేది అంటే పాట పాడతావా బతుకమ్మ పాట ఒకటి అంటే మీ ఫ్రెండ్స్ పాడుతుంటే డాన్స్ వేసేదానివా డాన్స్ రాదు నాకు రాదు బిడ్డ. ఓకే అమ్మా నమస్తే ముందుగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. శుభాకాంక్ష అమ్మ. ఎట్లా అనిపిస్తుంది అమ్మా? నాకు చాలా బాగా అనిపిస్తుంది. అంటే ప్రతిసారి ఒక రోజే ఉండేది, అందరూ కలిసి చేసుకునేవాళ్ళు. ఈసారి 2 సార్లు అయింది, 2 రోజులు అయింది, ఇవాళ రేపు. మరి జనాలు తక్కువ అయ్యారు, ఎట్లుంది? అట్లయినా బాగుంది ఇక్కడ. ఇక్కడ చాలా చాలా బాగుంటది. మీ సంవత్సరం 10 సంవత్సరం ఇక్కడికి వస్తాను నేను. 10 సంవత్సరం ఇక్కడ చాలా మంచిగా ఆడుకుంటాం మేము. అమ్మ కోసం పాట పాడతారా? నాకు ఏం పాట పాడరాదు. బతుకమ్మ పాట రాదు. ఇటు తిరగండి. సరే ఇటు తిరగండి. నిజంగా కూడా ఈసారి చాలా మంది కొంచెం అసంతృప్తిగా ఉన్నారు. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకైతే తృప్తిగా అనిపిస్తుంది. మాకైతే అట్లయినా బాగానే ఉన్నది, ఇట్లయినా బాగానే ఉన్నది. ఏదైతే పండగ చేసుకోవడం ఇంపార్టెంట్ అంటారు. అవునవును, ఇట్లా వచ్చింది కానీ అసలు కరెక్ట్ ఇవ్వాలనే, అసలు కరెక్టే ఇవ్వాలి. మనం 9 రోజులే చేసుకోవాలని 10 రోజు చేసుకోకూడదమ్మా? చేసుకోకూడదు. ఈ రోజు చేసుకోవాలి. మరి వాళ్ళు ఎందుకు చేసుకున్నారు నాకు అర్థమవుతలేదు కానీ మొత్తం ఈ రోజు చేసుకోవాలి. అందుకే నాకు చాలా బాగా ఇష్టం ఇక్కడ బతుకమ్మ ఆడుకోండి అంటే. ఇంటికాడ ఎన్ని సంవత్సరాల నుంచి ఆడుతున్నారు ఇక్కడ? నేను ఆడబట్టి 20 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. అప్పటికి ఇప్పటికి ఎలా ఉంది ఇక్కడ? చాలా మారింది. డెవలప్ అయిందా? డెవలప్ అయింది. కానీ ఈ రోజు అట్లా అనిపిస్తుంది. కానీ నిరుడైతే చాలా బాగా అయింది. నిరుడైతే అసలు మీరు నడవడానికి కూడా ఛాన్స్ ఉండేది కాదు. అవును, గీత ఖాళీ, అసలు ఖాళీ అనేది లేదు. మనకు బాగా అనిపిస్తుంది అమ్మా నిజంగా. ఓకే నువ్వు చెప్పిందా? థ్యాంక్ యూ. విన్నారు కదా, చాలా మంది కూడా వచ్చినటువంటి ఆడబిడ్డలు అందరూ కూడా ఈ రోజు అందరూ కలిసికట్టుగా చేసుకుంటే బాగుండేది. ఈ రోజైనా రేపైనా సరే తెలుగు వాళ్ళందరూ కూడా ఏకమై చేసుకునే పండగని ఇలా సందిగ్ధంలో పడేసి అటు ఇటు కాకుండా చేసుకునేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం అసలు ఎలాంటి హడావిడి కానీ పండగ వాతావరణం కానీ లేకుండా ఇక్కడ పద్మాక్షమ్మ గుట్ట దగ్గర బతుకమ్మ జరుగుతుందంటూ కూడా వచ్చిన వాళ్ళందరం చెప్పడం జరుగుతుంది. నిజానికి కూడా ఇక్కడ ఇసుకేస్తే రాలనంత జలం ఒక 2-3 కిలోమీటర్లు కదా 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాము, నడిచి వెళ్ళడానికి అరగంట పైన పట్టేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ రోజు చాలా సునాయాసంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ ఎంత పండగ వాతావరణం అనేది ఇక్కడ నిరాశను కలిగించిన అనేది మనం చూసుకోవచ్చు. తెలంగాణలో పూలనే పూజించే పండగ, ఏకమై అందరూ చేసుకునేటువంటి పండగ బతుకమ్మ పండగను కూడా ఈ రోజు తిథుల వల్ల 2 రోజులు వచ్చిందంటూ కూడా ఇక్కడ బతుకమ్మ పండగని 29, 30న జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజు పద్మాక్షమ్మ గుట్ట దగ్గర జరుపుకోవడం అయితే జరిగింది. కానీ మహిళలందరూ కూడా కొంచెం అసంతృప్తితోనే ఉన్నారని చెప్పుకోవాలి. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్న మీ ఆర్ఎన్ టీవీ. కీప్ వాచింగ్.